మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇవాళ మన సూర్యాపేట జిల్లాలోని రైతులకి మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి ట్రాక్టర్ ట్రాలీలు దొంగతనాలు చేసేది ఒక గ్యాంగ్ ఉందో ఆ గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది. అట్లే వాళ్ళ దగ్గర నుంచి ట్రాలీస్ కూడా అవి కూడా రికవర్ చేయడం జరిగింది. సో గ్యాంగ్లో బేసికలీ 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి సంపంగి మహేష్, ఈయన A1గా ఉన్నాడు. ఈయన వయసు 24 ఇయర్స్ ఉన్నది. సో ఈయన హాలియా మండల్ నల్గొండ నుంచి ఉన్నాడు. సెకండ్ ఎవరితో ఉన్నాడు అతని పేరు సంపంగి సత్యం అని, ఇతను 28 ఇయర్స్, ఇతనిది నకరేకల్ మండల్ నల్గొండ. మూడో ఆయన పేరు ఉంది ఓర్సు వెంకన్న అని, ఇతనిది 27 ఇయర్స్, ఇతనిది కానగాల్మల నుండి నల్గొండ నుంచి. అట్లాగే నాలుగో ఆయన ఆలకుంట్ల మహేష్ అని, ఇతనిది కూడా 27 ఇయర్స్, ఇతనిది అనుముల మండలం ఉంది నల్గొండ జిల్లాది. సో బేసికలీగా 4 కూడా నల్గొండకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు బేసికలీగా అది ఊర్లలోకి వెళ్ళి ఫస్ట్ ఒక్కరోజు రెక్కీ చేస్తారు బైక్ల మీద తిరిగేసి. అక్కడ అక్కడ ట్రాక్టర్ ట్రాలీలు ఎక్కడెక్కడైతే పార్క్ చేసి ఉన్నాయి సో వాటిలో కొంచెం వీళ్ళు ఐడెంటిఫై చేసుకొని గుర్తు చేసుకొని అక్కడ ఏదైతే తీసుకెళ్ళచ్చు మరి నెక్స్ట్ మరుసటి రోజు కాకుండా లేకుంటే ఇంకా 2-3 డేస్లోనే అట్లా ప్లాన్ చేసుకొని వాళ్ళు అక్కడ రాత్రి పూట ఒక ట్రాక్టర్ తెచ్చి అక్కడ అది దానికి ఇది చైన్ పెట్టేసి అది ట్రాలీస్ని తీసుకెళ్లేవాళ్ళు. సో అక్కడ నుంచి తీసుకెళ్ళినాక వాళ్ళు ఎక్కడెక్కడో వేరే వేరే చోట్ల చెప్పేవాళ్ళు దట్ ఇది మా దగ్గర ట్రాలీ ఉంది, మాది సొంత ట్రాలీ అని. అక్కడ నుంచి వాళ్ళు వేరే రైతులకి అమ్మేవాళ్ళు. సో ఇట్లా వాళ్ళు ప్లాన్ చేశారు. వేరే రైతులకు కూడా తక్కువ ధరలో అమ్మేసి వాళ్ళు కూడా ఇది ఇన్నోసెంట్గా ఉండి వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసేవాళ్ళు. సో వీళ్ళు ఇది గ్యాంగ్ ఇది 21 నుంచి మా దగ్గర ఏదైతే ఇప్పుడు నేరాలు రిపోర్ట్ అయినాయో వాటి లో వీళ్ళు ఇప్పుడు చెప్పడం జరిగింది. సో అది అంతా డిటెక్షన్ మనం చూస్తే ఇప్పుడు 18 కేసెస్, దాంట్లో 18లో 11 మన జిల్లా సూర్యాపేట జిల్లాలో వాళ్ళు చేసినవి ఉన్నాయి 2021 నుంచి. అట్లాగే ఒక 7 కేసులు నల్గొండ జిల్లాలో కూడా వాళ్ళు చేశారు. సో టోటల్ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి 19 ట్రాలీలు మనం ఇప్పుడు సీజ్ చేస్తున్నాము. అట్లాగే ఒక ట్రాక్టర్ ఉంది, అది ఏదైతే వాళ్ళు ఇది వాడారో అక్కడ ట్రాలీని తీసుకోపోవడానికి. అట్లాగే ఒక బైక్ కూడా. ఇదంతా సొమ్ము కలిపి 22,92,000 వరకు వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. అట్లాగే 4 అక్యూజ్డ్ ఉన్నారు. సో బేసికలీగా అది వాళ్ళు చేసిన పోలీస్ స్టేషన్స్ అట్లాగే మండల్స్ ఎక్కడెక్కడ వాళ్ళు చేశారు మునగాల, పేన్పహాడ్, అట్లాగే మిర్యాలగూడ, నాగారం, మద్దిరాల, గుర్రంపౌడ్, నూతంకల్, మోతే, గరిడేపల్లి, శాలిగౌరారం, సూర్యాపేట రూరల్, అట్లాగే కేతేపల్లి, ఇవన్నీ మండలాల్లో వాళ్ళు చోరీలు చేశారు. దీంట్లోది 3 నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది నేర చరిత్ర కూడా ఉంది. మన దగ్గర ఉన్న వాళ్ళు సంపంగి మహేష్, సంపంగి సత్యం, అట్లాగే ఓర్సు వెంకన్న. వీళ్ళది ఇంత ముందు కూడా 11 కేసులు ఉన్నాయి. అవి కూడా కొన్ని మన దగ్గర, కొన్ని నల్గొండలో, అట్లాగే రాచకొండలో, దాన్ని నాగర్ కర్నూలు జిల్లాలో, అట్లా చాలా చోట్ల వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఆ కేసులలో వాళ్ళు అరెస్ట్ అయినారు ఇంతకుముందు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇదే పని స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం వాళ్ళ మీద నిఘా కొన్ని రోజుల నుంచి ఉంచినాము. సో ఇప్పుడు మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి అంతా సొమ్ము కూడా రికవర్ చేయడం జరిగింది. సో దీంట్లో కేసులో మా CCS టీం చాలా మంచి వర్క్ చేశారు. చాలా రోజుల నుంచి దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.